ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ రోజుల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎవరు చేస్తారు? హీరోలనే చూడట్లేదు, ఇక హీరోయిన్లు చూడడానికి థియేటర్లకి ఆడియన్స్ వస్తారా? ఎన్నో అనుమానాలు. కానీ కంటెంట్ ఉండాలే కానీ ఖతర్నాక్ కలెక్షన్స్ అవే పరిగెత్తుకుంటూ వస్తాయి అని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. తాజాగా మా ఇంటి బంగారంతో సమంత కూడా అదే క్రియేట్ చేశారు. మరి అదేంటో తెలుసా? ఒకప్పుడు విజయశాంతి, ఆ తర్వాత అనుష్క, నయనతార, సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో డబ్బులు తీసుకొచ్చిన హీరోయిన్లు వీళ్లే. ఈ మధ్య చాలా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలొచ్చినా కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. ఇలాంటి టైంలో గతేడాది కొత్త లోక రికార్డులు తిరగరాసింది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా 300 కోట్లతో చరిత్ర సృష్టించింది. సూపర్ విమెన్ కాన్సెప్ట్తో వచ్చిన కొత్త లోక సౌత్లో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. దీనికంటే ముందు 77 కోట్లతో మహానటి టాప్లో ఉండేది. అలాగే అనుష్క నటించిన అరుంధతి 68 కోట్లు, భాగమతి 65 కోట్లు, రుద్రమదేవి సినిమాకు 59 కోట్లొచ్చాయి. ఇప్పుడు సమంత ఈ 50 కోట్ల క్లబ్లో చేరిపోయారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజు నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించిన మా ఇంటి బంగారం 6 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. సౌత్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 6వ సినిమాగా మా ఇంటి బంగారం నిలిచిపోయింది. ఓ మిడ్ రేంజ్ హీరో సినిమాకు ఏమాత్రం తీసిపోని ఓపెనింగ్స్ ఈ మూవీకొచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. మొత్తానికి బయ్యర్లకు నిజంగానే బంగారంలా మారింది సమంత సినిమా.